నమస్తే వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో 565 జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5గురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం బద్వేల్ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు కార్మికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ నాయకుడు చాడా వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలగలేదని పేర్కొన్న ఆయన గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు వెంటనే పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు ఎస్కే బాషామియా, మేకల రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు, మనోసమితి సభ్యులు, ఎక్కడైతే కమ్యూనిస్టులు ప్రొటెక్ట్ చేసి ఎర్రజెండాల పార్టీ గట్టిగా నిలబడతారో అక్కడనే మన విషయాలు రకమైన పట్టాలు వచ్చినాయి. హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ చాలా చోట్ల గతంలో కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో కూడా ప్రతి వ్యక్తికి కనీసం ఇల్లు ఉండాలి. జంతువులు, పక్షులు వాటికంటే మొత్తం ప్రకృతే వాళ్ళకు ఇల్లు అంతా. కానీ మనుషులు కాబట్టి జ్ఞానేంద్రాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఇళ్ల స్థలం ఇవ్వాలి ప్రభుత్వం. ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే తక్షణమే తెలంగాణలో ఎక్కడైతే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కృషి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ భూమి అయినప్పుడు సర్వే చేసి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇవ్వడే కాదు, ఇందిరమ్మ ఇల్లు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం. అక్కడ కూడా సందర్శించి అక్కడ చూస్తే పాపం మన రైతుల షెడ్ పెట్టుకొని మంచి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఎంత అన్యాయం ఇది. రికార్డు డొక్కాడేవాళ్ళు, మరి కష్టపడితే కానీ కనుక్కునే వాళ్ళు వాళ్ళ బతుకులు చిక్కిపోతున్నటువంటి నేపథ్యంలో మానవత్వంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ గారు తప్పనిసరిగా దీనికి అది అవసరం. మేము వచ్చి గతంలో నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పాలన అన్నాడు, మీరు కూడా ఇందిరమ్మ పాలన అన్నాడు, ప్రజాపాలన అంటున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి గారు 100,000 మందిని కలిసేవాడు. మేమే ఒకసారి సుధాకర్ రెడ్డి, నారాయణ గారు, నేను 2,000 మంది తీసుకుపోయి మంత్రి రెడ్డి గారిని తీసుకుపోయి కనిపించాం తప్ప. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో 2018-23 మధ్య సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు తహసీల్దార్ ఫయూమా కాద్రికి ఫిర్యాదు చేశారు. ఇక కాంగ్రెస్ జిల్లా నాయకుడు తల్లోజు రామకృష్ణతో కలిసి వచ్చిన బాధితులు తమ పేరిట సీఎంఆర్ఎఫ్ చెక్కుల డ్రా అయినప్పటికీ తమకు అందలేదన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐడితో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ఆయనకు అనారోగ్యంతో హాస్పిటల్లో చేయించడం 4 లక్షలు ఖర్చు అయింది. సీఎం రిలీఫ్కు అప్లై చేసాము. అప్లై చేసి తీసుకోవాలి పైసలు వచ్చినాయని చెక్ వచ్చిందని అది ఇక్కడ చెక్ వచ్చిందని తెలిసి 2024లో చెక్ వచ్చింది కానీ మా దగ్గరికి రాలేదు, ఇంకా మాకు అందలేదు. మా ఆయన చనిపోయి 6 ఏళ్ళు అవుతుంది. అనారోగ్యంతో హాస్పిటల్లో మేము అప్లై చేసినాము. సీఎం రిలీఫ్కు వచ్చినాయా రాలేదా మాకైతే తెలియదు. మేము 6 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం.
3 లక్షలకు మేము పెట్టినాం. కానీ ఇప్పటి వరకు అయితే ఏం తెలియలేదు. వచ్చినాయా రాలేదా వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కేసులు పెడితే ఇంకా మాకి నాకు తెలిసింది. మేము నాకు వచ్చినాం. ఇప్పుడు వచ్చి మేము చేయాలని మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు రావాలని. ఈ సీఎంఆర్ఎఫ్ బాధితులంతా ఆమన్గల్ తహసీల్దార్ ఆఫీస్ కాడికి వచ్చిండ్రు. అయితే వీళ్ళంతా అసలు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేద్దామని ఆలోచనతో ఉన్నారు. దానికి పోలీసులు వాళ్ళంతా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, ముందు పర్మిషన్ కావాలని చెప్పి అన్నందుకు మేము ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాము. వీళ్ళు ఎన్ని చెక్కులు పోయినాయంటే నావే 10 చెక్కులు దాకా మిస్ అయినాయి, 10 ఫైళ్ళు మిస్ అయినాయి. మేము సెక్రటరియట్ పోతే 3-4 ఏళ్ళ కిందనే చెక్కులు ఇష్యూ అయినాయి, చెక్కులు డ్రా అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల మేము అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా ఏందని చెప్పేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకు డీటెయిల్స్ ఇస్తలేరు ఆ సెక్రటరియట్లో. వీళ్ళు అప్లై చేసి 5-6 ఏళ్ళు అవుతున్నది. మరి వీళ్ళ డబ్బులు నాకు ఇవ్వాలి, వాళ్ళు వీళ్ళ ఫైల్ ఏమైందో తెలియాలి. మేము ఒకటే కొడుతున్నాం స్పష్టంగా మీడియా ద్వారా. ఈ 2018 నుంచి 2023 దాకా ఈ కల్వకుర్తి తాలూకాలో సీఎం రిలీఫ్ ఫండ్ విజయవాడలో ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని మంత్రి లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు లోకేష్ ను వేదాశీర్వచనాలతో దీవించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి దేవస్థానంలోనే జరిగిన డాక్టర్ వేమూరు రవికుమార్ కుమారుడు కిరణ్ వివాహ మహోత్సవానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులు కిరణ్, పుష్పలతను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరొక అద్భుతం ఆవిష్కృతమైంది. డమరకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలంని ప్రారంభించారు. ఇక విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో త్రిశూలం ప్రాజెక్టును చేపట్టారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో త్రిశూలం ప్రాజెక్టును నిర్మించారు. ఇక విశాఖ నగరంలో ఎక్కడి నుంచి కైలాసగిరి వైపు చూసినా స్పష్టంగా కనిపించేలాగా 65 అడుగుల ఎత్తును త్రిశూలం ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో కూడా ఆకర్షణీయంగా కనిపించేందుకు 100 వాట్స్ సామర్థ్యం గల 90 LED లైట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టును కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా విఎంఆర్డీ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు
మకాన్ లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికపై మకాన్ లాల్ సర్కార్ను సన్మానించి కౌగలించుకున్న ప్రధాని అనంతరం ఆయన కాళ్లను నమస్కరించారు. బెంగాల్లోని సిలిగురికి చెందిన మకాన్ లాల్ సర్కార్ బీజేపీ సీనియర్ నాయకుడు. ఆయన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సన్నిహితుడిగా మెలిగారు. ఇక ఆయనకు సహాయకుడిగా పనిచేశారు. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం జరిగిన అంతిమయాత్రలో కూడా మకాన్ లాల్ పాల్గొన్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీర్ భట్టాచార్య తెలిపారు. এবং তার সেই যাত্রার যিনি সহযোগী ছিলেন সেই মাখনলাল সরকার ৯৭ বছর বয়স হয়েছে তার, তিনিও আজকের দিনে আমাদের এখানে এসে উপস্থিত হয়েছেন। শ্রী মাখনলাল সরকার তারপরে দিল্লিতে একটি দেশাত্মবোধক গান গাওয়ার জন্য দিল্লি পুলিশ তাকে গ্রেপ্তার করে, কংগ্রেসের সরকার নিয়ে যাওয়া হয় বিচারালয়ে। মাখনলাল সরকার সম্পর্কে তিনি আমাদের বলবেন। అనకాపల్లి జిల్లా బీబిల్ నియోజకవర్గంలోని తగరపు వలస అవంతి డిగ్రీ కళాశాలలో నూతన భవనాన్ని అవంతి విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అవంతితో పాటుగా వైస్ చైర్మన్ నందీష్ బాబు, జనరల్ సెక్రటరీ ప్రియాంక పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో హోమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిన్నింటి రామకృష్ణ, బి ఫార్మసీ ప్రిన్సిపల్ పూర్ణ నాగశ్రీతో పాటుగా అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్రా పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్టానియా, నిషిత్ ప్రామాణిక్, క్షుదీరామ్ టడు మంత్రులుగా ప్రమాణం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడుగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి ఈరోజు అదే బంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బదలకొట్టిన మమతా దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని చివరకు ఆమెని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఒక పక్క పొలిటికల్ థ్రిల్లర్ గా తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే అద్భుతమని చెప్పొచ్చు. నందిగ్రామ్, భవానీపూర్ ఉద్యమాల్లో మమతకు వెన్నుముకగా నిలిచిన ఆయన నేడు ఆమె కూర్చున్న కుర్చీలోనే ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. బెంగాల్ ఓటర్లు ఆయనకు పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికారు. মন্ত্রী রূপে এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরীর প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে
హైదరాబాద్ అంబర్పేటలో నిర్వహిస్తున్న హనుమంతరావు ఆమర్ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రభుత్వ ఆది శ్రీనివాస్, తెలంగాణ జనజం సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం, రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇక జనగణనలో బీసీ వర్గాలను చేర్చి కులగణన కూడా నిర్వహించాలని, 60% బీసీలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వస్తున్న సందర్భంలో గతంలో 42% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సమానం చెప్పాలని, ఇది బీసీలకు సంబంధించినటువంటి ఇండ్ల గణనలో ఎన్నోలో జరుగుతుంది. 21 రోజు ఉంది. బీసీ కాలం లేదనేది వారు చేసేది. ఈరోజు వారు 34 కాలములు ఉన్నాయి. అందులో అన్యాయం జరుగుతుంది. అమరనీతి ఎప్పుడు వారు రాష్ట్ర స్థాయిలో నై ఎందుకంటారో బీజేపీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌడ్ గారు మా బీసీ సంఘాల అధ్యక్షుడు పెద్దలు కోదండరాం దగ్గర కూర్చున్నాం. ఆ రోజు బీజేపీ సంఘీభావం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈరోజు మీరు గమనించాలి, ఓబీసీలకు సంబంధించిన తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ గడ్డకు చేరింది. ఆ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఈ ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్లోని ఒక ప్రముఖ రిసార్ట్లో బస చేయనున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. తమిళనాడులో మెజారిటీ నిరూపించుకోవడానికి ఒక్కో ఎమ్మెల్యే మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందన్న ఆందోళనతో కాంగ్రెస్ అధిష్టానం ఈ క్యాంప్ రాజకీయం మొదలుపెట్టింది. బుల్టెల బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్
ఇంకా అయిపోయాం సంతోషం మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్ టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్ టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళంలో నాగావళి నదీ జల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నెల 12న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, నాయకులు కోనారి మోహనరావు, పి తేజేశ్వరరావు నాగావళి నదిలో కలుషిత జలాలను పరిశీలించి మురికి నీరు, ఆసుపత్రి వ్యర్థాలు నదిలో కలవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం, పైప్ లైన్ ద్వారా మురికి నీటిని సముద్రంలోకి పంపించి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును వెంటనే స్పందించి నగరవాసులకు శుద్ధి చేసిన మంచినీరు అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జల కాలుష్యం నుంచి నివారించాలని, ఈ నగర ప్రజల యొక్క ఆరోగ్యం ప్రభుత్వం కాపాడాలని, అదేవిధంగా నగరం నుంచి వచ్చే మురికి నీటిని శుద్ధి చేసి సముద్రానికి పైప్ లైన్ ద్వారా పంపించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన కార్యక్రమం నాగావళి నదిని వచ్చి శుద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని చేయకపోతే రేపు 12వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ నియోజకవర్గంలో మీరు 3 సార్లు ఎంపీగా గెలిచినారు, ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్నారు. మీరు ఈ నిధుల నుంచి కొద్దిగా ఎస్టీపీ ప్లాంట్ పెట్టి పైప్ లైన్ ద్వారా మీరేమో సముద్రానికి తోలలేకపోతారు, ఎందుకు తోలలేకపోతారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మనం రామ్మోహన్ నాయుడు గారిని ఇవాళ అడుగుతున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, ఈరోజు ఈ మురికి నీరు తాగడం వల్ల శ్రీకాకుళం నగరంలో ప్రజలంతా కూడా అనేక జబ్బులతో ఈవేళ బాధపడవలసి వస్తుంది. టీబీతోని, క్యాన్సర్తోని రకరకాలు. ఈరోజు నగరం మురికితో పాటుగా ఈరోజు హాస్పిటల్ వ్యర్థాలు, ఎస్టీపీ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు అన్ని కూడా ఈ నదిలో వేస్తా ఈ నదిలో నీరే ఈవేళ ప్రజలకి ఇవ్వడం ఇది న్యాయమైన లక్షణమే. నిధులు కేటాయించి ఎస్టీపీ ప్లాంట్ చేసి శుద్ధి చేసి మీరు ఎప్పుడు పంపిస్తారో మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పండి అని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈవేళ రోగాలు వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది మీకు పట్టదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఈ నాగావళి నది శుద్ధి చేసే వరకు దశల వారీగా పోరాటం. హన్మకొండ జిల్లా విద్యారణ్యపురిలో ఆకాశవాణి 90వ వసంతాల వేడుకల సందర్భంగా నిర్వహించిన వాక్థాన్ విజయవంతంగా ముగిసిందని వరంగల్ ఆకాశవాణి స్టేషన్ హెడ్ ఇలందుల రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రారంభమైన వాక్థాన్ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు సాగి తిరిగి కేంద్రానికి చేరుకుంది. ఇక విపత్కర పరిస్థితుల్లోనూ ఆకాశవాణి ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఆర్ ఉమారెడ్డి రైతులకు ఆకాశవాణి ఎంతో చేరువైందన్నారు. జూన్ 8 వరకు పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సారు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వచ్చినటువంటి వారికి, అదేవిధంగా శ్రోతలకు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలకు కావచ్చు, అదే మన అనౌన్సర్లు అందరూ కూడా టైం కంటే టైంకు రావడం జరిగింది. వారు ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మేమే వద్దని చెప్పాము. ఎందుకంటే క్యాబ్స్ ఇట్లా ఇంకొక 15 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఎందుకంటే యాక్చువల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి పిల్లలను రమ్మన్నారు 10 మెంబర్స్ను. వాళ్ళు నైట్ కొద్దిగా మేము ఫీల్డ్ విజిట్ పోతున్నామంటే మళ్ళీ వేరే పిల్లలకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మళ్ళీ మనం ఇవి లేవు ప్లస్ ఇప్పటికే ఎక్కువ అయిపోయినాం మనం అనే ఉద్దేశంతో వద్దంటే వాళ్ళు ఆగిపోవడం జరిగింది. ఖచ్చితంగా అందరి సమిష్టి కృషితోని నాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ నెలలో
మనకు ఎన్నో సేవలను అందించినటువంటి మగ్దుమ్ గారు కానీ ఎల్లయ్య గారు కానీ వారు ఈ నెలలో రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి కూడా ఒక కార్యక్రమం త్వరలో ఈ నెలలోనే ఏర్పాటు చేసుకొని వారికి కూడా మనము సన్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం కాలినడకన కొండపైకి చేరుకున్న గంభీర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మర్యాదలతో వారికి అధికారులు స్వాగతం పలికారు. కటిక చీకట్లోనూ కారు దీపం లాంటిది కాళేశ్వరం అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంత కరువు వచ్చిన నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ నీటి సౌలభ్యతను తక్కువ చేసి మాట్లాడకండి అని హితవు పలికారు. జలహారతి అంటూ డ్రామాలు తప్ప కాంగ్రెస్ లో నిజాయితీ లేదన్నారు. ఎలా వచ్చే సంవత్సరం ఎలినో వస్తుంది, కరువు వస్తుంది అని రాష్ట్రం దేశం అంతా కూడా సైంటిస్టులు అందరూ కూడా చెప్తున్నారు. ఇటువంటి కరువు పరిస్థితుల్లో కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు త్రాగునీళ్లకు కూడా ఇబ్బంది అవుతుంది రేపు తెలంగాణకు. కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6400 క్యూసెక్కులు ఇప్పుడు ఆడ వాడుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వాడుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్ లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇవాళ కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడదాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావుతో కలిసి 702 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీతో రాజముద్రతో ముద్రించిన ఈ పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సుమారు 150,000 మందికి వీటిని అందించనున్నట్లుగా పేర్కొన్నారు. 22A కింద భూములు నమోదు చేసే విషయంలో పూర్తిస్థాయి పత్రాల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని, సమస్యలు ఉంటే రాష్ట్ర కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. రూపొందించి ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. వాళ్ళ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. ఇంటింటికి కృష్ణా జలాలు అందించే నీటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి సమయం తీసుకొని ఆ కార్యక్రమం ప్రారంభింపు చేసుకుందాం. ఇక్కడున్న రెవెన్యూ శాఖ అధికారులందరికీ, స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి, చాలా మంది రైతులు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు భూమి ఉంటుంది,
యాజమాన్య హక్కులు ఉంటాయి, కానీ దానికి అవసరమైన పత్రాలు పూర్తి స్థాయిలో రైతుల దగ్గర లేకపోవటం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దయచేసి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన ప్రతి రైతును కూడా ఒక శాసనసభ్యుడిగా భావించి, ఒక కలెక్టర్ గారిలా భావించి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యలు ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.